ప్రైజ్ లార్డ్ అండి. మనకందరికీ తెలిసినటువంటి సంఘటన, ఈరోజు క్రైస్తవ ప్రపంచాన్నే కన్నీటిపరమైనటువంటి సంఘటన మనకందరికీ తెలుసు. అదేమిటంటే ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణం. నిజంగా వారి యొక్క మరణ వార్త విన్నప్పుడు నేను ఎంతగానో కదిలించబడ్డాను. నేను మాత్రమే కాదు, ప్రతి క్రైస్తవుడు కూడా ఈ రోజున కన్నీటి పర్యంతంలో ఉండిపోయారు. అయితే ప్రియులారా, ప్రవీణ్ పగడాల గారి యొక్క గొప్పతనం ఏమిటంటే వారికి ఒక్క విషయంలోనే, లేకపోతే ఒక్క సమాజానికి సంబంధించినటువంటి దాని మీదనే అవగాహన ఉన్నటువంటి వ్యక్తి కాదు. ప్రతి ఒక్క విషయం మీద కూడా వారికి అవగాహన ఉంది. ఇటు రాజ్యాంగం మీద కానివ్వండి, ఇటు మతాల మీద కానివ్వండి, ఏ విషయం మీదనైనా సరే ప్రవీణ్ పగడాల గారికి మంచి జ్ఞానం ఉంది. అది ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అని అంటే వారు దేవుడి నుంచి పొందుకున్నారు. వారి సాక్ష్యం విన్నప్పుడు మనకు తెలిసిపోతుంది పిల్లరా. దేవుని దగ్గర ప్రార్థన చేసి దేవుని దగ్గర పొందుకున్నారు. ఈ రోజున మనం చూస్తే గమనించాలి, ఆ రోజుల్లో అపోస్తులైనటువంటి పౌలు గారికి ఏ జ్ఞానమైతే ఉన్నదో అలాంటి జ్ఞానాన్ని కలిగి ఈ రోజున అపోస్తులైన పౌలు గారి వలె పగడాల ప్రవీణ్ గారు కూడా ఆయా ప్రాంతాల్లో ఎక్కడైతే క్రైస్తవ బిడ్డలు పడిపోయిన స్థితిలో ఉంటే, విశ్వాసంలో బలహీన పడిపోయినటువంటి స్థితిలో ఉంటే, సంఘాలు బలహీన పడిపోయినటువంటి స్థితిలో ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి బలపరిచినటువంటి ఒక గొప్ప దైవజనుడు పగడాల ప్రవీణ్ గారు. నిజంగా వారి యొక్క మరణ వార్త, వారు లేరు అని అంటే, వారు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. అయితే పిల్లరా, వారు ఒక్క పరిచర్య మాత్రమే కాదు, ఏదో బైబిల్ గురించి బోధించటమే కాదు, కానీ వారికి ఇంకొక మంచి ఉద్దేశం ఏంటంటే అనాథ పిల్లలను కూడా దత్తత తీసుకొని వారి ఇంట్లోనే పెట్టుకొని వారి పిల్లలుగా, వారి కడుపున పుట్టిన పిల్లలతో సమానంగా, వారి పిల్లలతో సమానంగా వారిని కూడా పెంచి పోషించి ప్రయోజకులను చేసి దేశానికి సమాజానికి ఉపయోగపడే వారిగా తీర్చిదిద్దుతున్నారు. కాబట్టి పిల్లరా, ఈ రోజున వారికి మనం ఎంతైనా వారి కుటుంబానికి సానుభూతి తెలియజేయాలి. ఈరోజు అనుకుంటున్నాము, చాలామంది అనుకుంటున్నారు ప్రవీణ్ పగడాల గారు లేరు అని. శారీరకంగా మన మధ్యలో లేకపోయినా వారి యొక్క జ్ఞానం అనేక మందిలో నింపి వెళ్ళిపోయారు. వారొక్కరు కాదు, ఇంకా ప్రవీణ్ పగడాలని ఎంతో మందిని తయారు చేశాడు. వారందరూ కూడా ఒక రోజున బయటకు వస్తారు, క్రైస్తవుల్ని బలపరచటానికి, క్రైస్తవుల్ని నిలబెట్టడానికి. అయితే ప్రియులారా, ప్రవీణ్ గారికి ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ఒక్క గ్రంథం మీదే కాదు, ఎన్ని గ్రంథాలైతే ఉన్నాయో అన్ని గ్రంథాల మీద వారికి జ్ఞానం ఉన్నది. ఎక్కడి నుంచైనా సరే యేసు క్రీస్తు ఎలా వచ్చాడు, ఎలా పుట్టాడు, ఆయన యొక్క ప్రేమ ఏంటి, ఆయన సాత్వికం ఏంటి, ఆయన ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాడనేది తెలియజేయటంలో ఏ గ్రంథంలో నుంచైనా ప్రవీణ్ పగడాల గారు చూపించేది. అలాగే ఆయన ఇంకొక మాట అనేవాడు, ఎవరు కూడా మనిషిని మతంగా చూడకండి, మనిషిని మనిషిగా చూడండి, మనిషిని మనిషిగా గుర్తించండి, మనిషికి మనిషిగా సహాయం చేయండి, మతపరంగా ఏ వ్యక్తిని కూడా చూడొద్దని చెప్పి మంచిని బోధించినటువంటి ఒక గొప్ప దైవజనులు ప్రవీణ్ పగడాల గారు. ఈరోజు వారి కుటుంబమే కాదండి, క్రైస్తవులమైన మనమందరం కూడా ఒక కుటుంబమే. ఆయన కూడా మన ఇంట్లో ఒక అన్న, మన ఇంట్లో ఒక సహోదరుణ్ణి కోల్పోయినంత వేదన, దుఃఖ, బాధలో ఉన్నాం మనమందరం. అయితే ఈ రోజున వారిలాంటి జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు అనేక మంది ఇంకా లేవబడాలని, దేవుని కొరకు నిలబడాలని, అనేక మందిని దేవుళ్ళలోకి నడిపించాలని మనం ప్రార్థన చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. వాళ్ళు మరి ప్రవీణ్ గారికి జరిగినటువంటి సంఘటన, మరి అది ఏం జరిగింది ఏంటి అనేది మనకి తెలియదు, కానీ వారు లేకపోవడం అనేది మన గుండెల్ని పిండుతున్నటువంటి సందర్భం ఇది. అయితే ప్రియులారా, వారికి ఉన్నటువంటి జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానం చాలా ప్రాముఖ్యమైంది.
అపోస్తలుడైన పౌలు గారు ఏ జ్ఞానం అయితే పొందుకున్నాడో అలాంటి జ్ఞానాన్ని కలిగి ఈ రోజున అనేక సంఘాలని బలపరిచినటువంటి అనుభవం ఉన్నది వారికి. కాబట్టి పిల్లరా, వారి కుటుంబం కొరకు, వారి పరిచర్య కొరకు, అలాగే విడువబడినటువంటి వారి తోబుట్టువులు, వారి యొక్క సహోదరులు, వారి కుటుంబ సభ్యులు అందరిని కూడా దేవుడు ఓదార్చినట్లుగా, మరి వారు ఎంతో దుఃఖంలో ఉండుంటారు, వారి కొరకు మనం అందరం ప్రార్థన చేస్తాం. ప్రాముఖ్యంగా మరి వారు మాట్లాడినటువంటి వీడియోలు మన మధ్యలో ఉన్నాయి, అవన్నీ కూడా మనం వినాలి, వారి జ్ఞానాన్ని మనం కూడా సంపాదించుకోవాలి. వారు ఏ విధంగా దేవుని కొరకు నిలబడ్డారో ప్రవీణ్ గారు, ఆ విధంగా ప్రతి క్రైస్తవుడు కూడా తయారవుతేనే ఖచ్చితంగా దేవునికి మహిమ కలుగుతుంది, దేవునికి మహిమ కలుగుతుంది, మనకు ఆశీర్వాదం ఉంటుంది. కాబట్టి పిల్లరా, చాలా దుఃఖకరమైనటువంటి విషయం మరి ప్రవీణ్ అన్న మన మధ్యలో లేకపోవడం. ఏదేమైనప్పటికీ వారి కుటుంబం కొరకు, వారి యొక్క సంఘం కొరకు, వారి సహోదరుల కొరకు ప్రార్థన చేయండి. ప్రాముఖ్యంగా వారి యొక్క జ్ఞానముని అనేకులకి పరిచయం చేసేటట్లుగా వారి వీడియోస్ని మనం చూడాలి, షేర్ చేయాలి, అందరికీ పంపించి అందరూ వినేటట్లుగా మనం వాటికి సహాయం చేద్దాం. ఖచ్చితంగా దేవుడు సాయం చేస్తాడు. నిశ్చయంగా వారి కుటుంబానికి దేవుడు ఆదరణ కలుగజేయునుగాక. ఆమెన్, ఆమెన్.